హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మనకు బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ అయితే చూద్దామండి. సో ఈ రోజు అయితే సోనియా అయితే ఇంకా నిఖిల్ గురించి మాట్లాడుతూనే ఉంది. అభయ్ దగ్గర, అలాగే పృథ్వీ దగ్గర బ్యాక్ పిచ్చింగ్ చేస్తూనే ఉంది నిఖిల్ గురించి. సో నిఖిల్ అయితే మొత్తం ఇంకా మార్నింగ్ నుంచి అయితే అప్సెట్లోనే ఉన్నాడు. ఇంకా నిన్న నైట్ కూడా పాడుకున్నప్పుడు కానీ అసలు ఎవరితో కూడా మాట్లాడాడు, మొత్తం లో అయిపోయాడు. సో అదే విషయం ఇంకా కంటిన్యూస్గా ఇంకా మాట్లాడుతూనే ఉంది సోనియా. సోనియా మాట్లాడుతుంటే కూడా నిఖిల్ అయితే అవాయిడ్ చేయడం జరిగింది. సో నిఖిల్ మొత్తం అవాయిడ్ చేస్తూ తానే లోలో ఉండిపోయాడు. ఇంకా అభయ్ అంటున్నాడు, అసలు ఫస్ట్ 2 days ఉన్నట్టు ఇప్పుడు లేడు. వాడు ఇలాగే లోలో ఉంటే మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నేను ఫీల్ అవ్వను. ఇట్లా లో అయిపోతే మాత్రం నేను వానితో ఫైట్ చేయలేను. నేను ఖచ్చితంగా ఇంకా సోనియా అంటుంది, అట్లా ఉంటే అది అతని గేమ్ పాయింట్ ఏమో, అతను అందరినీ మంచి చేసుకోవాలని చూస్తున్నాడేమో, అందుకే అట్లా అయిపోయాడేమో అన్నట్టుగా మాట్లాడుతుంది. కానీ అబ్బాయి మాత్రం నేను ఇట్లుంటే ఖచ్చితంగా నామినేట్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా ఒక 20 minutes వరకు వాళ్ళ డిస్కషన్ అయితే నడుస్తూనే ఉంటుంది. సో అతను ఎవరితోనైతే ఆర్గ్యుమెంట్స్ వచ్చాయో వాళ్ళతో మంచి చేసుకోవాలని చూస్తున్నాడు. ఇంకా నువ్వు నామినేట్ చేస్తావా మరి ఇట్లుంటే అట్లుంటే, ఇక ఇదే కంటిన్యూగా అంటే ఆమెను అవాయిడ్ చేసింది కాబట్టి ఇంకా ఆమె చాలా ఇంకా ఇదైపోయి వెనకాల ఇక బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటుంది. అట్లనే పృథ్వీతోని కూడా, ఇంకా పృథ్వీ కూడా నిఖిల్ కరెక్ట్గా లేడు అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. కానీ ఇంకా వీళ్ళిద్దరూ ఆయనతో వండుకుంటే అట్లా వెనకాల మాట్లాడుకోవడం అయితే నాకు నచ్చలేదు. అసలు చేసిందంతా సోనియానే. ఇంకా మళ్ళీ పైకి మళ్ళా అతని గురించి మాట్లాడడం అయితే కరెక్ట్గా లేదు. ఇంకా తర్వాతకి ఇంకా సోనియా అయితే మనకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటుంది. అయితే అందరూ వస్తారు, ప్రేరణ, అభయ్ వీళ్ళందరూ చుట్టూ వస్తారు. సో ఆ తర్వాతకి ఏంటి అందరూ వచ్చారని చూడగానే ఇంకా నిఖిల్ కూడా వచ్చి అక్కడ కూర్చొని ఇంకా బుగ్గ మీద చేతి పెట్టుకొని కూర్చుంటాడు. మనకు వెనకాల అయితే మనకు మిర్రర్లో అయితే కనిపిస్తుంది. సో ఇంకా అప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఇంకా అతను కలవడానికి వచ్చాడని. కానీ సోనియా మైండ్ గేమ్ అయితే మామూలుగా లేదు. సో ముంగట ఒకలాగా, వెనకాల ఒకలాగా అందరి గేమ్స్ని అయితే పడగొడుతూ వస్తుంది. ఇంకా చూడాలి ముందు ముందు ఈమె గేమ్ ప్లే ఎలా ఉంటుందో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.